ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. శాస్త్రుల నీతి కంచెను పరిసయ్యుల నీతి కంచెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. శాస్త్రులలో పరిసయ్యుల నీతి ఏ విధంగా ఉంటుందంటే, వీరు నీతి క్రియలు అని పేరు చెప్పుకుంటూ శరీరానికి వెలుపల శుభ్రంగా ఉండాలి, మంచి పనులు చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే వీరు చేయుచున్న క్రియలు ఆత్మశుద్ధికి ఎటువంటి ప్రయోజనకరమైనవి కావు, మరియు వారి హృదయంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ అంతరంగము శుభ్రముగా పవిత్రముగా ఉంచుకొనకుండా వెలుపల నువ్వు ఎంత శుభ్రంగా కనిపించినను ఏ విధమైన ప్రయోజనం ఉండదు అంటున్నారు. మనిషి తన హృదయ శుద్ధి ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశింపగలడు. దేవుడు మనలను మన పాపముల నుండి రక్షించటానికి మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలువరి శిలువకు అప్పగించాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై కలువరి శిలువలో బలి అయి మృతుల్లో నుండి తిరిగి లేచినని విశ్వసించిన వారందరినీ కూడా నీతిమంతులుగా తీర్చుతాడు. దేవుని నీతి మనుషులు యోచించేటువంటి నీతి కంటే ఎంతో గొప్పది. ఇటువంటి నీతి ద్వారానే మానవుడు పరలోకమును చేరుకోగలడు. మానవులందరూ కూడా ఈ విధమైనటువంటి నీతిమంతులుగా తీర్చబడాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.